హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు సిటీలోని సంతపేట మోడల్ హై స్కూల్లో. ఇక్కడ ఈ హై స్కూల్ ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఈ హై స్కూల్లో చాలా డెవలప్మెంట్ అయింది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇక్కడ ఈ స్కూల్లో చదువుకుంటే ఎన్నో మంది ఇక్కడ పెద్ద స్థాయికి వెళ్ళారు అని అంటున్నారు. కానీ ఇక్కడ మనం అసలు డెవలప్మెంట్ జరిగిందా లేదా, జగన్ ప్రభుత్వంలో ఏమైనా చేశారా, టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది ఇక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకుందాం. పేరు మునికృష్ణ సార్. ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ? నేను స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ సార్. ఓకే, ఇక్కడ మీ రిజిగ్నేషన్ ఏంటి? అదే సార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్. ఓకే, ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ డెవలప్మెంట్స్? ఇక్కడ నాడు నేడు వచ్చిందండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు వచ్చి వర్క్ చేపిస్తున్నాం బిల్డింగ్. ఓకే, ఇదేం చేస్తున్నారు? ఇది వచ్చి శిలా పథకాలు పెడుతున్నాం సార్, పూలే విగ్రహాలు. వచ్చి శిలా పథకాలు పెట్టిస్తున్నాం, దానికని కొత్తగా కట్టిస్తాము. ఇక్కడ ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయి సార్? మన ఇవన్నీ స్కూల్ కూడా మొత్తం రీమోల్డింగ్ చేయించాం. 2019 మన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఫేజ్ 1 లో వచ్చి మొత్తం రీమోల్డింగ్ స్కూల్ మొత్తం. ఈ బొమ్మలు ఎప్పుడు పెట్టారు? ఇవి కూడా అప్పుడే మన ప్రభుత్వంలోనే పెట్టింది, జగన్ గారి ప్రభుత్వంలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్. ఓకే సార్, స్కూల్ హెచ్ఎం గారు. ఏం లేదు, మేము ఇక్కడ ఈ స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ దాకా డెవలప్మెంట్ అయింది, అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వంలో అనేది ఒకసారి మనం తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. సార్, మన స్కూల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నేను చెప్తే చాలా ఎక్కువసేపు చెప్పగల పరిస్థితి ఉంది స్కూల్ డెవలప్మెంట్ గురించి కానీ, ఆల్రౌండ్ మొత్తం యాక్టివిటీస్లో కానీ. మీరు బైఫర్కేట్ చేసి దేని గురించి చెప్పండి, దాని గురించి చెప్పే పరిస్థితి నా దగ్గర ఉంది. చెప్పండి, మాకు ఓవరాల్గా చెప్పండి. ఓవరాల్గా సార్, నేను ఈ పాఠశాలలో మొదటిసారిగా 2002 నుంచి 2009 దాకా ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేశాను. అప్పటికి ఈరోజు మీరు చెప్పే 2024 మార్చి దాకా కూడా వ్యాస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీన్స్ స్ట్రెంగ్త్ పెట్టుకోవచ్చు, డెవలప్మెంట్ గురించి కావచ్చు. అదర్ దెన్ డౌన్లో మన పరిస్థితి ఏంది, మోడల్ హై స్కూల్ ఎంత డెవలప్ అయింది అనేది పబ్లిక్ టాక్ గురించి కావచ్చు, చాలా చెప్పలేనంతగా డెవలప్ అయిందండి. అది ముఖ్యంగా ఈ నాడు నేడు ద్వారానే జరిగింది. దాంతోపాటు మా టీచర్లు మేమంత కష్టం ద్వారా మా పిల్లలు తీసుకొచ్చిన రిజల్ట్ ద్వారా మేము సాధించగలిగామని చెప్పగలం సార్. దీంతో కూడా 2002వ విడతగా నేను 2017లో వచ్చినాను ఇక్కడికి సార్. ఈ 2017లో 430 స్ట్రెంత్ ఉండింది. స్కూల్ చూస్తే ఒక పాత పడిన శిథిలావస్థలో ఉండే పాఠశాల మాదిరే ఉండే. ఏ పిల్లల్ని చేర్చాలంటే కూడా భయపడేవాడిని, పెచ్చుడు పడిపోతాను, లేకపోతే క్రమశిక్షణ లేకుండా, దాన్ని చూస్తానే క్రమశిక్షణ కూడా ఉండదేమో అనే అభిప్రాయం కలిగే విధంగా ఉండేది పాఠశాల. కానీ ఈరోజు దేవుడి దయ వల్ల పాఠశాలకి నాడు నేడు జగన్ గారి ప్రభుత్వంలో మొదట విడతగా 64 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో మొత్తం కూడా ఆల్రౌండ్ పాఠశాల రూపురేఖలే ఎలా ఉండండి, పెచ్చులు ఊడి కింద గోడలు కూడా రాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. గోడలు ఒక కిటికీ లేదండి, ఒక తలుపు లేదండి. ఈరోజు ఎక్కడ చూస్తే మీరు ఒక కిటికీ రిపేర్ లేదు, ఒక తలుపు రిపేర్ లేని విధంగా మన పాఠశాల ఉంది. ఈరోజు అన్నీ కూడా చూస్తానే అబ్బా ఈ స్కూల్లో చేర్చొచ్చు మన పిల్లవాడిని అనే పేరెంట్ను మదిని దోచే విధంగా ఈరోజు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా చేర్పించాలంటే ఇక్కడ సరిగ్గా పాఠాలు చెప్తారో లేదో అనుకున్నారు, ఇప్పుడు అసలు అడ్మిషన్స్ కూడా దొరకట్లేదు అంటున్నా, నిజమేనా? ఇది ఖచ్చితంగా నిజం అండి. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉండిందంటే టీచర్స్ కొరత ఉండే, ఈరోజు ఆ కొరత లేదు. పాఠశాల క్లాస్ చూస్తానే ఒక పేరెంట్ మీరు ముందు క్లాస్ చూసిరండి సార్, తర్వాత మీ పిల్లలు ఎలా కూర్చొని ఉంటాడో అని చెప్పే విధంగా తయారైంది. 4 ఫ్యాన్లు ప్రతి క్లాస్కి, 4 ట్యూబ్ లైట్లు, ఐఎం ప్యానళ్ళు, ప్రతిదీ కూడా సీసీ కెమెరాస్, ఇలా ప్రతిదీ కూడా పిల్లోడు ఎక్కడ బయట తిరగకుండా కూడా ఉండే విధంగా మన పాఠశాల ఉంది సార్. ఆ పేరెంట్ వస్తానే ఆయన మది దోచి మన పిల్లల్ని ఇక్కడే చేర్చాలి, ఇంకా నలుగురిని చేర్చుదాము అనే పరిస్థితిలో ఈరోజు మన పాఠశాల ఉంది సార్. అంతకుముందు స్ట్రెంత్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? 2019లో 2017-18లో 430, 435 ఈరోజు 890 దాకా ఉంది సార్.
890. దాంతోపాటు మనం కాలేజీ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ గర్ల్స్ వరకే పెట్టారు సార్. అందువల్ల అది కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అంత ఎదగడానికి కారణము ఫేజ్ 1లో 63 లక్షలు, కాలేజీకిను అడిషనల్ క్లాస్ రూమ్స్కి మనకి 14 రూములు ఇవ్వడానికి మనకి మళ్ళీ అనుమతి వచ్చింది. దానికోసం 1.44 కోట్లు మనకి అనుమతి లభించి దాన్ని ఇప్పుడు 10 రూములు పూర్తయిపోయి 12 రూములు పూర్తయ్యే విధంగా మన పాఠశాల ఉంది సార్ ఈరోజు. పూర్తిగా ఎంత కావాలో అంత చేసే విధంగా పూర్తి స్వేచ్ఛనిచ్చి పేరెంట్స్ కమిటీ ద్వారా వాళ్లే దగ్గరుండి అన్నీ చేసే విధంగా ఈరోజు పాఠశాల. మరి ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇంగ్లీష్ మీడియము మన 2022 నుంచి స్టార్ట్ చేశారు. ఈ పాఠశాల మాత్రం 20 నుంచి స్టార్ట్ చేశారు సార్. నేను ముందుగానే జాయిన్ చేసేసాను. 2020 నుంచి స్టార్ట్ చేసేసాను ముందుగానే. అది ఒక్కొక్క ఇయర్ తెలుగు మీడియం తీసుకుంటా వచ్చేసాం. లాస్ట్ ఇయర్కి అన్ని తెలుగు మీడియం లేకుండా మొత్తం ఇంగ్లీష్. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఖచ్చితంగా మీరు మంచి జాబ్ వస్తుంది అని వాళ్ళ నాన్నోళ్ళకి ఏమైనా భరోసా ఇస్తారా? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివితే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ వస్తారంటారా టైంకి ఇక్కడ పిల్లలు సార్? టీచర్స్ కానీ ఖచ్చితంగా. దానికి మనం యాప్ పెట్టేస్తున్నారు. ఇన్ టైం 9 కల్లా రావాలి. 9 కల్లా రావాల్సిందే. పెట్టబోతారు. ఇంకా 9 రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 9 కల్లా వచ్చేస్తారు. మీరు ప్రేయర్ కూడా గమనించండి. ఆ ప్రేయర్ ఎలా ఉందో చూడండి. అంత బాగా సుమారుగా ప్రేయర్ కూడా 700 అటెండ్ అవుతారు పిల్లలు. ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఉంది? ఇక్కడ మొన్న 3-4 తరగతి మెర్జీ చేయడం జరిగింది సార్. అంతకుముందు 6 నుంచి 10th దాకా ఉండింది. 6 నుంచి 10 దాకా ఉండి తర్వాత ఇంటర్మీడియట్ ఇచ్చారు సార్. 6 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉంది. మెర్జింగ్ లో 3 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. 3 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉంది. ఇంటర్మీడియట్ మాత్రం గర్ల్స్ స్టూడెంట్స్ వరకే ఉంది సార్. ఓకే. ఇంటర్మీడియట్ అంటే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ బయట చదవాలంటే వేలల్లో లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం స్పెషల్ కేర్ తీసుకుని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది పర్సనల్ కేర్ చేయడం వల్ల స్టార్టింగ్ లోనే 14 మంది చేరారు. నెక్స్ట్ ఇయర్ 40 మంది అయ్యే ఛాన్సెస్. అది 55-60 మంది స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఉంటారు మనకి ఇంటర్మీడియట్. అది ఓకే. సార్ ఇప్పుడు దాకా ఈ స్కూల్లో డెవలప్మెంట్ ఏమైంది, ఇంకా అవ్వాల్సింది ఏమైనా ఉందా? 2021లో పేరెంట్స్ కమిటీగా ఎన్నికయ్యి మన ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఆశీస్సులతో మేము ఇక్కడ పేరెంట్స్ కమిటీగా ఎన్నికయ్యాము. అక్కడి నుంచి ఏంటంటే పిల్లలు కానీ మన జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము వచ్చినప్పటి నుంచి కూడా సుమారు 400 అట్టుండారు. మేము వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఆ పిల్లలు ఏంటంటే 800-900 మంది చేరారు. అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు కూడా మన గవర్నమెంట్ స్కూల్కి అందరూ వచ్చి బాగుంది, స్కూల్ ఉంది, బాగా టీచర్లు ఉన్నారు. అంతకుముందు ఏంటంటే టీచర్లు కూడా 14 మందే ఉండేది. 2017-18 దాకా 14 మంది. జగన్మోహన్ రెడ్డి రాగానే 50 మంది ఇప్పుడు టీచర్లు. ప్రతి ఒక్క సబ్జెక్టుకి 3-4 ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. అట్లాగా మన స్కూల్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఫేజ్ 1లో వచ్చినప్పటి నుంచి బాగా. అంతకుముందు ఈ పిల్లలు కిటికీలు తలుపులు ఏం లేవు. తర్వాత అన్ని రిపేర్ వర్క్ అన్ని చేయించాము. ఫేజ్ 2లో మళ్ళీ నాడు నేడు కొత్త బిల్డింగ్ వచ్చింది. అది కూడా వర్క్ అయిపోవస్తుంది, లాస్ట్ మూమెంట్లో ఉంది. అది కూడా మన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అన్ని పిల్లలకు కానీ అన్ని మన 3వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా మొత్తం శాంక్షన్ చేసి పడుతున్నాం. వెనకాల బిల్డింగ్ ఇంటర్మీడియట్కి గర్ల్స్ లేడీస్కి కొత్తగా ఓపెనింగ్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు ప్రైవేటు పాఠశాలల్లో కంటే గవర్నమెంట్ పాఠశాలల్లో చదివితే పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మీరు అడిగారు. దాంట్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానివల్ల పిల్లలు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఎలా లెసన్ చెప్పాలి, వాడిని సైకలాజికల్గా మన దారికి తీసుకొని వచ్చి మనం పాఠం చెప్పడం జరుగుతుంది ముందుగా. అలా మన ట్రాక్లో తీసుకురాకుండా వాడికి ఏమి చెప్పినా కానీ అది ఇక్కడ జరుగుతుంది. గవర్నమెంట్ పాఠశాల ట్రాక్ ఎక్కించడం ముఖ్యం పిల్లవాడిని. అది గవర్నమెంట్ పాఠశాలలో జరుగుతుందండి. నేను స్పష్టంగా చెప్పాలి, ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళ వరకు ముగిగా చెప్పుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ
ఇలా ఏదో వాళ్ళని మురుసుగా చదవడం, మార్కులు తెచ్చుకోవడం కాన్సన్ట్రేషన్. కానీ వీడు మా పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాడి జీవితంలో ఎలా బతకాలో కూడా తెలిసిపోతుంది. ఎలా బతకాలి, సొసైటీలో మనం ఎలా ఉండగలగాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే తెలుస్తుంది. అలా గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల లాభాలు పేరెంట్స్గా తెలియజేస్తే IIITsలో కానీ గవర్నమెంట్ పాఠశాలల్లో చదివితే బోనస్ మార్క్స్ రావడం జరుగుతుంది. దానివల్ల పిల్లవాడికి ఎంతో ఉపయోగం. ప్రతి ఒక్కటి ఇలా కూర్చోవడం వల్ల పిల్లవాడు ఎలా వాడి కళ్ళను బట్టి కానీ వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడు రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాం మనం. కాబట్టి ఇలా అబ్జర్వ్ చేయడం వల్లే ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే డెవలప్ అవుతారనే ఆలోచన ఉంది. ఇక్కడ బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు. ఏం చెప్తున్నారు? వింటున్నారా మీరు? నిద్రపోతున్నారా లేదంటే? చెప్పు, ఆ బోర్డు గురించి ఏంటి చెప్పు. ఏంటి బోర్డు ఏంటి? IFB ప్యానల్. ఏం చేస్తారు దీంట్లో? మీ క్లాస్లో ఏదైనా లెసన్స్ కానీ అన్ని బాగా చెప్తున్నారా? మీకు అమ్మఒడి పడుతున్నా టయానికి? మరి ఫుడ్ బాగుందా ఇక్కడ స్కూల్లో? ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారా బాక్స్? ఇక్కడే పెడుతున్నారా? ఇక్కడే పెడుతున్నారా? తింటున్నారా? బాగుందా? వాష్రూమ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్లే గ్రౌండ్స్ అన్ని బాగున్నాయా? ఓకే. ఎలా ఉంది స్కూల్లో? బాగుందా? స్కూల్లో టీచర్స్ కానీ మీకు చెప్పే స్టడీ కానీ అన్ని బాగున్నాయా? మీకు ట్యాబ్ వచ్చినాయా? ట్యాబ్స్? నీ పేరేంటి? నా పేరు అనుష. ఏం చదువుతున్నావు? 9వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ స్కూల్లో బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు సార్. జగన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? జగన్ మావయ్య వచ్చిన తర్వాత ఈ స్కూల్లో అన్ని చాలా వసతులు వచ్చాయి సార్. మాకు ఎడ్యుకేషన్ సంబంధించి మాకు చాలా బాగా చదువుకుంటున్నాము. మాకు ప్యానల్స్ కానీ బైజూస్ కానీ అన్ని వాటి ద్వారా మాకు బాగా చదువు వస్తుంది సార్. మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. మొత్తం గవర్నమెంట్ ఇదేంటంటే PMC ద్వారా పెట్టున్నాము. మొత్తం గ్రౌండ్ లెవెలింగ్ ప్రహరీ మొత్తం శాంక్షన్. ఇది ఇప్పుడు మన నాడు నేడు స్కూల్ కట్టేది ఇంటర్ కాలేజ్. చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లో కల్లా మన స్కూల్ ఎక్కువ డెవలప్ చేస్తున్నాం. అందరూ ఇదే స్పెషల్ అని చెప్తున్నారు. వర్క్ కూడా ఫాస్ట్ గా చేసామండి ఇక్కడ. ఏ స్కూల్లో కూడా మామూలుగా ఉన్నప్పుడు మన స్కూల్ మొత్తం ఫాస్ట్ గానే చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చరణ్. నేను గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సొంతపేట నెల్లూరులో చదువుతున్నాను. మాకు జగన్ మామయ్య చాలా ఇస్తున్నారు సార్. మనం చదువుకోవడానికి కానీ మాకు ప్యానల్స్ కావచ్చు, మాకు యూనిఫామ్ కానించి షూస్ కావచ్చు, సాక్సెస్, బెల్ట్స్, బ్యాగ్స్, ఇంకా మాకు ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైంలో గోరుముద్ద జగనన్న గోరుముద్ద అనే పథకం కావచ్చు, మాకు అమ్మఒడి కాడి నుంచి ప్రతి ఒక్కటి సార్. ప్రతి ఒక్కటి అంటే మా యొక్క స్కూల్లో చదువుకోవడానికి అందరూ పేద పిల్లకాయలు, మధ్యతరగతి పిల్లకాయలు వస్తూ ఉంటారు. మేమందరం మా ఫ్రెండ్స్ కావచ్చు అందరం అట్లాంటి కుటుంబంలో వాళ్ళమే. మేమందరం చదువుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు జగన్ సారు. మాకు బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవి మాకు ఏమి ఇవ్వలేదు. కానీ మాకు జగన్ మాయ వచ్చినప్పటి నుంచి మాకు ఇలాంటి బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ మామూలుగా మాకు ఇప్పుడు వచ్చే నోట్స్ కానీ ఒక నోట్స్ బయట కొనుక్కోవాలంటే కాస్ట్ 60 నుంచి 70 రూపీస్ ఉంటుంది సార్. అట్లాంటిది ఇప్పుడు మాకు జగన్ మాయ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క క్లాస్కి 10 to 10 నోట్సెస్ అండ్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. మాకు సపోజ్ షూసే బయట కొనుక్కోవాలంటే మాకు ఈజీగా 500 లోపల పడతాయి సార్. కానీ మాకు జగన్మాయ వచ్చినప్పుడు మాకు షూస్ కావచ్చు, బయట మాకు ఏమన్నా కావాలంటే మాకు టయానికి అమ్మఒడి కావచ్చు అవన్నీ అకౌంట్లో పడుతున్నాయి సార్. మాకు నెక్స్ట్ టైం కానీ మాకు మొత్తం ఇవన్నీ ఉండాలంటే మాకు జగన్ సారే కావాలి సార్. జగన్ మామయ్య ఉంటేనే మేము ఇట్లా ఉండగలుగుతాం. మేము మా చదువులు బాగుపడాలంటే మాకు టోటల్ క్లాస్ కావచ్చు ప్రతి ఒక్కటి సార్. మాకు జగన్ మామయ్య ఉన్నప్పుడే బాగుంది. నెక్స్ట్ టైం కానీ జగన్ మామయ్య కావాలి సార్. నేను లాస్ట్ జగన్ మామయ్యకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మాకు ఇవన్నీ ఇచ్చినందుకు, మా యొక్క పేద బిడ్డలకు కానీ ఇంత చేసినందుకు జగన్ మామయ్యకి థ్యాంక్స్ చెప్తాను. నా పేరు మనోజ.
మా డాడీ పేరు మాల్యాద్రి. మా ఇల్లు నెల్లూరులో మూలాపేటలో ఉంది. స్కూల్ గురించి చెప్పాలంటే అమ్మఒడి కానీ బైజూస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా ఉంది. ఇంతకుముందు బుక్స్ కావాలంటే కొనుక్కోవాలంటే 60 రూపీస్ పడుతుంది గైడ్లు కొనుక్కొని రాయాలంటే. ఇప్పుడు బైజూస్లోనే కంటెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ టెస్ట్ మార్క్స్ క్వశ్చన్స్ కానీ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ జగన్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు నిర్జా. నేను గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ముందుగా జగన్ మామయ్యకు ధన్యవాదాలు తెలుపుచేస్తున్నాను. మాకు మా తోటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. మాకు పొద్దున్న నుంచి స్కూల్ ముగిసేంత వరకు అన్నీ బాగా జరుగుతున్నాయి. విద్య అయితే ఇంకా టీచర్లు బాగా చెప్తున్నారు. పొద్దున్నే మాకు రాగి జావ దొరుకుతుంది. ఇంకా స్కూల్లో క్యాంటీన్ కూడా పెట్టి ఉన్నారు. మాకు వాష్రూమ్స్ కూడా విడిగా ఉంటాయి. మాకు కొత్తగా ప్యానల్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. మేము వాటిల్లో అన్ని కంటెంట్స్ చూస్తూ ఉన్నాము. మేము బాగా విద్య నేర్చుకుంటూ మంచి ర్యాంక్స్ కొడుతున్నాము. మాకు జగన్ మావయ్య మళ్ళీ కావాలి. ధన్యవాదాలు. మీకు ఎవరు కావాలి? ఎందుకు జగన్ మావ చెప్పండి. మీకు స్కూల్లో అన్నం అవి బాగా పెడుతున్నారు, మరియు చెక్కీలు గుడ్లు ఇస్తున్నారు కాబట్టి. మీకు స్కూల్లో అమ్మఒడి పడుతుందా? భోజనాలు అవి బాగున్నాయా? స్కూల్లో టీచర్స్ వస్తున్నారా టయానికి? ఇక్కడ వాష్రూమ్స్ అన్ని బాగున్నాయా? మళ్ళీ మీకు ఎవరు కావాలి? ఇదండి ఇప్పుడు మనం ఇక్కడున్న సొంతపేట గవర్నమెంట్ హై స్కూల్లో ఏ రకంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ చదువు ఎట్లా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు మనకు చెప్పారు. జగన్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, పిల్లలకి ఏ వసతులు కల్పిస్తున్నారు, వీళ్ళకి తిండి ఎలా ఉంది, వాళ్ళకి చదువులు ఎలా చెప్తున్నారు, నాడు నేడు కింద స్కూళ్ళు ఎలా డెవలప్మెంట్ అయ్యాయి అనేది ఇప్పుడు దాకా మనం ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారిని వైస్ ప్రిన్సిపాల్ గారిని అందరినీ కనుక్కొని మనం తెలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.